స్వామియే శరణం అయ్యప్ప. అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు భక్తులు చేయవలసిన పనులేంటో మీకు తెలుసా? అలాగే అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు భక్తులు చేయకూడని పనులేంటో మీకు తెలుసా? మీకు అయ్యప్ప మాల గురించి ఏ సందేహం ఉన్నా కూడా ఈ వీడియో చూస్తే చాలు, మీరు అయ్యప్ప మాల ఎలా వేసుకోవాలో కూడా మొత్తం తెలిసిపోతుంది. ముందుగా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి మంచి వీడియోలు మేము చేయడానికి మాకు పుషింగ్ ఇచ్చినట్టు అవుతుంది. అయ్యప్ప మాల వేసుకుంటే సాక్షాత్తు అయ్యప్ప మన దేహంలో ఉంటాడు. అయ్యప్ప స్వామికి మన దేహం ఒక ఆలయం లాంటిది. మన దేహంలో ఉన్నప్పుడు మన దేహాన్ని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. కాబట్టి రోజుకు 2 సార్లు చన్నీటితో స్నానం చేయాలి. సాత్విక ఆహారం మాత్రమే తినాలి. మాంసం అస్సలు తినకూడదు. ఎవరిని మోసం చేయకుండా ఉండాలి. ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలి. ఆడవారిని కానీ శృంగారం కానీ చేయకుండా ఉండాలి. ఏ గురుస్వామిని అగౌరవపరచకూడదు. ఏ గురుస్వామి అయితే మాల వేస్తారో ఆ స్వామిని తిట్టకూడదు. చాలా మంది ఆ గురుస్వామి దగ్గర మాల వేసుకుని ఆ గురుస్వామిని అగౌరవపరుస్తూ ఉంటారు. ఏ గురుస్వామి దగ్గర అయితే మీరు మాల వేసుకుంటారో ఆ గురుస్వామి 41 రోజుల పాటు ఆయనే మనకి గురువు, దైవం అన్నీ కూడా. గురుస్వామి ఏదైనా తప్పు చేసినట్లయితే 1-2 సార్లు అడిగి తెలుసుకోవాలి తప్ప ఆయన్ని విమర్శించకూడదు. ఈ 41 రోజులు ఆ గురుస్వామి మనకి అయ్యప్ప స్వామితో సమానం. మాల వేసుకున్నప్పుడు మాల ఎప్పుడెప్పుడు తీసేద్దాము, ఎప్పుడెప్పుడు మందు తాగుదాం అనుకునే వాళ్ళు మాత్రం మాల జోలుకు అస్సలు వెళ్ళకూడదు. మీ మనసు అంత బలహీనంగా ఉంటే అసలు మాల వేసుకోవద్దు. అసలు ఏ పూజారి ఏ దేవుడు అయ్యప్ప మాల వేసుకోమని బలవంతం చేయరు. ఇలాంటి అలవాట్లు ఉంటే మాత్రం అయ్యప్ప స్వామి మాల సమయంలో పూర్తిగా మానివేయండి. ఆ మాల సమయంలో మందు తాగితే ఖచ్చితంగా నరకానికి వెళ్తారు. ఒకవేళ ఆడవాళ్ళు కానీ మగవారు కానీ అయ్యప్ప స్వామి మాల వేసుకుని శృంగారంలో కనుక పాల్గొనడం అలాంటి పనులు అస్సలు చేయకండి. అట్టి వారిని అయ్యప్ప స్వామి అస్సలు క్షమించడు. కొత్తగా పెళ్ళైన వారు శృంగారం చేయకుండా ఎలా ఉండాలి అని చాలా మంది అనుకుంటారు. అలాంటప్పుడు వారు మాత్రం ఇలాంటి మాల అస్సలు వేసుకోవద్దు. పురాణాల్లో అయ్యప్ప స్వామి ఏం చెప్పారంటే, అయ్యప్ప స్వామిని నన్ను దర్శించుకోవాలంటే 18 మెట్లెక్కి, బంగారం మెట్లెక్కి నన్ను దర్శించుకోవాలి అంటే మండలం రోజులు బ్రహ్మచర్యం చేస్తేనే మాల వేసుకోవాలి, లేదంటే నా కొండ వైపు కూడా చూడొద్దు అని చెప్పినారు. మెడలో వేసుకున్న మాలలో అయ్యప్ప స్వామి ఉంటాడు అని మీకు తెలుసా? మెడలో వేసుకున్న మాలని ఆభరణం అనుకుని చులకనగా చూడకండి. ఎప్పుడైనా అయ్యప్ప స్వామిని పూజించాలి అని అనుకుంటే మెడలో మాలని పట్టుకుని జపిస్తే సరిపోతుంది. టీవీ చూడటం కానీ యూట్యూబ్ చూడటం కానీ మానివేయాలి. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో, టీవీలో కానీ అర్ధనగ్నంగా ఉన్న సినిమాలు వస్తూ ఉంటాయి. వీటిని అస్సలు చూడకండి. తల్లిదండ్రులు లేదా ఇంట్లో ఎవరైనా చనిపోయినా, ఎవరికైనా కర్మకాండ చేయాల్సి వచ్చినా ఆ సూతకాన్ని ఏటి సూతకం మాయ అంటారు. ఆ సూతకాన్ని ఉన్నప్పుడు అయ్యప్ప దీక్ష తీసుకోకూడదు. అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు కేవలం నల్ల బట్టలు మాత్రమే వేసుకోవాలి. కొంతమంది నీలిమ, పసుపు రంగు బట్టలు వేసుకుంటారు. ఇది చాలా పెద్ద తప్పు. అయ్యప్ప స్వామి శనిదేవుని దగ్గర నా భక్తులు నీకు ఇష్టమైన నల్ల బట్టలు మాత్రమే ధరిస్తారు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని పట్టుకుని పీడించొద్దు అని మాట తీసుకుంటాడు. అందుకే ప్రతి ఒక్క భక్తుడు నల్లటి దుస్తులే ధరించాలి. ఈ 41 రోజులు అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు చల్లటి నీటితోనే స్నానం చేస్తారు కదా. అలాంటి అప్పుడు ఈ నల్లటి బట్టలు వేసుకుంటే ఒంటిలోని వేడిని మొత్తం తీసుకుని కేవలం మనకు తగ్గ వేడిని మాత్రమే ఈ నల్లటి బట్టలు ఇస్తాయి. అందుకే అయ్యప్ప స్వామి మాల వేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా నల్లటి బట్టలు ధరించాలని అంటారు. అయ్యప్ప మాలలో నుదుటన విభూతి, కుంకుమ, చంద్రం ఈ 3 ఖచ్చితంగా ధరించాలి. ఈ 3 ఎందుకు ధరించాలి అంటే మన నుదుటన మధ్య భాగాన్ని అగ్నచక్రం అని పిలుస్తారు. ఎప్పుడైనా దీక్షలో ఉన్న వారికి దృష్టి నేరుగా వచ్చి అగ్నచక్రం మీద పడుతుంది. కాబట్టి ఆ ప్లేస్లో విభూతి, కుంకుమ, చంద్రం పెట్టుకుంటే ఏ దృష్టి అయినా మన మీద పడకుండా ఒక కవచం లాగా పనిచేస్తుంది. అందుకే మాల వేసుకున్న ప్రతి ఒక్కరూ ప్రతిరోజు నుదుటి మీద చంద్రం, విభూతి, కుంకుమ పెట్టుకోవాలి. అయ్యప్ప మాల వేసుకున్న భక్తులు రోజుకు 2 సార్లు నీటితో స్నానం చేయాలి. చల్ల నీటితో స్నానం చేయడం వల్ల మన మనసు శృంగారం వైపు, కామం వైపు వెళ్లకుండా ఉంటుంది. చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల బ్రహ్మచర్యం కాపాడుతుంది. తెల్లవారుజామున 4 గంటలకు మనం స్నానం చేయడం వలన 4 గంటలకు ప్రాణవాయువు మనకు పుష్కలంగా లభిస్తుంది. అయ్యప్ప మాల వేసుకున్న భక్తులు ఈ 41 రోజులు చేప లేదా ఒక నేల మీద అయినా పడుకుందాం. ఎందుకంటే నేల మీద పడుకుంటే మనసుకు కావాల్సిన నిద్ర మాత్రమే పడుతుంది. పరుపు మీద పడుకుంటే అతి నిద్ర, సోమ నిద్ర వస్తుంది. ఇలా నేల మీద పడుకోవడం వలన మన వెనుముక కూడా నొప్పి లేకుండా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మరో ముఖ్య విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ శరణు ఘోష చేయాలి. ఇది చాలా అంటే చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరూ
పూట 101 సార్లు స్వామియే శరణం అయ్యప్ప, హరిహర సూతనే శరణం అయ్యప్ప అని అనాలి. కేవలం 101 సార్లు మాత్రమే కాదు, మీకు సమయం ఉన్నప్పుడల్లా సెకనుకి ఆయన నామం చేస్తూ ఆయన శరణం జపిస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరూ వారి పేరుని మర్చిపోయి ప్రతి ఒక్కరూ స్వామి లేదా అయ్యప్ప అని పిలవాలి. ఎందుకంటే ఈ మాల వేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుడితో సమానం కాబట్టి, అలాగే మేము ఎదుటి ఉన్నవారు కూడా దేవుడితో సమానం కాబట్టి ఆయన్ని కూడా మీరు స్వామి అని పిలవాలి. మరొక విషయం ఏంటంటే కాళ్ళకి చెప్పులు కానీ అబద్ధాలు కానీ చెప్పకూడదు. ఈ రెండిట్లో ఏది చేసినా ఈ మాల వేసుకోవటం వ్యర్థమే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వామియే శరణం శరణం అయ్యప్ప. థ్యాంక్ యూ అన్నడాల్.